శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಪಾದಮಾನಿ ಜಯಂತನೊಳು ಸುಮೇಧ ನಾಮಕ ನಿಪ್ಪ ದಕ್ಷಿಣ ಪಾದದುಂಗುಟದಲ್ಲಿ ಪವನನು ಭಾರ ಭೃದ್ರೂಪ ಕಾದುಕೊಂಡಿಹ ಟಂಕಿತರ ಮೊದಲಾದ ನಾಮದಿ ಸಂಧಿಗಳಲೀರೈದು ರೂಪದಲ್ಲಿದ್ದು ಸಂತತ ನಡೆಸುತ್ತಲೀ. మన హరికథామృత సారం పాఠంలో నిన్నటి రోజున మనము మాతృకా సంధి యందు 18వ పద్యం చెప్పుకున్నాం. 72,000 నాడులు మన దేహంలో, అందులో ముఖ్యమైనటువంటి 101 నాడులందు భగవద్రూపములు ఏవి ఉన్నాయి, 101 భగవద్రూపములు ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఈరోజు మనము ఈ 101 ప్రధాన నాడులలో 12 ప్రధాన నాడులు, వాటి యందు ఏ ఏ భగవద్రూపములు ఉన్నాయి అని విషయాన్ని 19వ పద్యంలో చెబుతున్నారు జగన్నాథదాసుల వారు. ಇದಕ್ಕೆ ಕಾರಣವೆನಿಸುವು ಎರಡಧಿಕ ದಶನಾಡಿಗಳೊಳಗೆ ಸುರನದಿಯು ಮೊದಲಾದ ಮಲತೀರ್ಥಗಳಿಹವು. ಕರಣದಲ್ಲಿ ಪದುಮನಾಭನು ಕೇಶವಾದಿ ದ್ವಿದಶ ರೂಪದಲ್ಲಿಪ್ಪನಲ್ ಅತಿ ಮೃದುಳವಾದ ಸುಷುಮ್ನದೊಳಗೇಕಾತ್ಮನೆನಿಸುವನು. ಪದಚ್ಛೇದಂ. ಇದಕ್ಕೆ ಕಾರಣವೆನಿಸುವು ಎರಡಧಿಕ ದಶನಾಡಿಗಳೊಳಗೆ ಸುರನದಿಯು ಮೊದಲಾದ ಅಮಲ ತೀರ್ಥಗಳಿಹವು. ಕರಣದಲ್ಲಿ ಪದುಮನಾಭನು ಕೇಶವಾದಿ ದ್ವಿದಶ ರೂಪದಲ್ಲಿಪ್ಪನು ಅಲ್ಲಿ ಅತಿ ಮೃದುಳವಾದ సుషుమ్నదొళగేకాత్మనెనిಸುవను. ఇక ప్రతిపదార్థం. ಇದಕ್ಕೆ వెనుక పద్యంలో చెప్పినటువంటి 101 నాడులకు కారణవెనిసువు, మూల కారణమని పిలువబడేటటువంటి 2 అధిక దశ నాడిಗಳೊಳಗೆ, 2 అధిక దశ అంటే 2 + 10 12 నాడులందు సురనదియు, దేవగంగ అయినటువంటి గంగానదియే మొదలైనటువంటి అమల తీర్థಗಳು, పరిశుద్ధమైనటువంటి తీర్థములు ఇహవు ఉన్నాయి. కరణదలి మన 12 ఇంద్రియములందు, ఆ 12 నాడులందు ఆ నాడ్యంతర్గత పుణ్యతీర్థములు ఉన్నాయి. పద్మనాభను, పద్మనాభరూపి భగవంతుడు కేశవాది ద్విదశ రూప, 24 నామంలో కేశవాయ నమః మొదలుకొని కృష్ణాయ నమః ఉన్నటువంటి 24 నామములలో మొదటి 12 నామములు అంటే కేశవము మొదలుకొని సంకర్షణాయ నమః వరకు, దామోదరాయ నమః వరకు ఈ కేశవాది రూపములు ప్రారంభించి 12 రూపములు, దామోదర రూప పర్యంతం 12 రూపముల చేత భగవంతుడు ఈ 12 ఇంద్రియములందు ఉన్నాడు. అల్లి అంటే ఆ 12 నాడుల ముందు అతి మృదుళవాద, అత్యంత మృదువైనటువంటి సుషుమ్న నాడి యందు ఏకాత్మ అని భగవంతుడు పిలువబడుతూ అక్కడ ఆ సుషుమ్న నాడి యందు భగవంతుడు ఉన్నాడు అని. ఇక తాత్పర్యం. వెనుక చెప్పినటువంటి 101 నాడులకు కారణములు 12 నాడులు. ఆ 12 నాడులందు గంగానదియే మొదలైనటువంటి పుణ్యతీర్థములున్నాయి. 12 ఇంద్రియములందు పద్మనాభరూపి భగవంతుడు కేశవనామము మొదలుకొని దామోదర నామం పర్యంతము 12 రూపముల చేత ఉన్నాడు. ఆ 12 నాడులందు అతి మృదువైనటువంటి సుషుమ్న నాడి యందు ఏకాత్మ అని భగవంతుడు పిలువబడుతూ అక్కడ ఉన్నాడు సుషుమ్న నాడి యందు అని మనకు చెబుతున్నారు. ఇక విశేష వివరణకు వస్తే, సంకర్షణ వడయ తీర్థులు, భావప్రకాశిక వ్యాఖ్యానకారులు పద్మనాభ దాసులు ఆ 12 నాడులు
అవి ఏవి, ఆ నాడులందు ఏ ఏ భగవద్రూపములున్నాయి, ఏ ఏ అవయవములందు అని మనకు వివరణిస్తున్నారు. విజయదాసుల వారు ఒక సుళాది యందు చెబుతూ ఉన్నారు. ఈ 12 నాడులు, ఆ నాడులందు నదులు, అక్కడ ఏ నది, ఆ నది యందు భగవంతుని రూపము, తరువాత ఏ ఇంద్రియము, ಒಂದೊಂದು ವಿಜಯದಾಸುಲ ವಾರಿ ಸುಳಾದಿ ಒಂದೊಂದು ನಾಡಿಯಲ್ಲಿ ಒಂದೊಂದು ನದಿಗಳು ಕುಂದಾದೆ 12 ಅಲ್ಲಿಹವು. ಮಂದಾಕಿನಿ ಇಡಾನಾಡಿಯಲ್ಲಿ, ಭಾನುನಂದನೆ ಪಿಂಗಳ ನಾಡಿಯಲ್ಲಿ, ಗಾಂಧಾರಿ ನಾಡಿಯಲ್ಲಿ ಉಂಟು ಕಾವೇರಿ, ಹಸ್ತನೀಗ ಸಿಂಧು ನದಿಯನ್ನಿ, ತಾಮ್ರಪರ್ಣಿ ಸಂದಿದೆ ನೋಡಿ ಲಂಬುನಾಡಿಯಲ್ಲಿ, ಚಂದುಳ್ಳ ಗೋಮತಿ ಮಧ್ಯನಾಡಿಯಲ್ಲಿ, ಪುನ್ನಾಡಿ ಗಂಡಿಕೆ ನೋಡಿ ಸರಸ್ವತಿ ನಾಡಿಯಲ್ಲಿ, ನಂದ ಕೃಷ್ಣವೇಣಿ ಕುಹದಿ ಸೋಮನಂದಿನಿ ತಾಪತಿ ಶಂಕಿಣಿ ನಾಡಿಯಲ್ಲಿ ವಾಸನವೆಂದು ತಿಳಿ, ಗೋದೆ ವಾರುಣಿ ನಾಡಿಯಲ್ಲಿ ಅಂದವಾದ ಪೂಷಾ ಪಯಸ್ವಿನಿಯಿಂದ ಪುಟ್ಟಿ ಸಾಧು ಅಲ್ಲಿಗಲ್ಲಿ ಪಡೆಕೊಂಬೋರು ಬೃಂದಾರಕ ವಂದ್ಯ ವಿಜಯ ವಿಠಲರೇಯ ಸಂದರ್ಶನ ಮಾಳ್ವ ಮಹಾತ್ಮರು ಬಲ್ಲರು. ఈ 12 నాడులందు ఏ ఏ నదులున్నాయి అని చెబుతూ ఉన్నారు. తరువాత ఏ ఏ భగవద్రూపములు, తరువాత ఏ ఏ ఇంద్రియములందు మనకు సంకర్షణ ఉడయ తీర్థుల వారు పట్టికనిస్తూ ఉన్నారు. చూద్దాం. ఇడానాడి యందు మందాకిని నది, అక్కడ మాధవరూపి భగవంతుడు. ఎక్కడ అంటే మన ఎడమ ముక్కు రంధ్రమునందు. పింగళనాడి యందు యమునా నది, అక్కడ హరి కృష్ణ భగవద్రూపములు. దక్షిణ నాసాపుటం, కుడివైపు ఉన్నటువంటి ముక్కు పుటం. ఇక మధ్యనాడి యందు గోమతి నది, నారాయణ గోవింద భగవద్రూపము, ఇది బ్రహ్మరంధ్రమునందు. శంఖిణి నాడి తపతీ నది ఉన్నది, అక్కడ జానకీపతి అయినటువంటి రాముడున్నాడు, లింగమునందు, ఇంద్రియము లింగము. ఇక గాంధారీ నాడి, అక్కడ కావేరీ నది, అక్కడ కపిలనామక భగవంతుడు మన కుడి చెవియందు. హస్తినీ నాడి సింధు నది ఉన్నది, భగవద్రూపము నారాయణుడు, ఎడమ కివి, ఎడమ చెవులు, ఎడమ వైపు ఉన్న చెవి. లంబుసీ నాడి, అక్కడ తామ్రపర్ణి నది, అనంతనామక భగవంతుడు, కుడివైపు కన్ను ఎందు ఉన్నాడు. ఇక సరస్వతి నాడి, గండకీ నది, నారాయణ భగవద్రూపము, నాలుక. ఇక నందా నాడి కృష్ణవేణి నది, కృష్ణ భగవద్రూపము, లింగ మూలము భాగం, ఇంద్రియం. ఇక కుహు నాడి సోమ నందిని నదులు, దధి వామన భగవద్రూపము, ఇంద్రియము గుదము. పూర్ణ నాడి పయస్విని నది, వరాహ భగవద్రూపము, ఎడమ కన్ను. వారుణి నాడి గోదావరి నది, హరి భగవద్రూపము, శిరస్సు పైభాగమునందు. ఈ విధంగా మన ముఖమునందు 101 నాడులందు ఆ 12 నాడులు, ఆ 12 నాడులందు ఉన్నటువంటి నదులు, ఆ నదుల అంతర్యామి అయి ఉన్నటువంటి భగవద్రూపములు. 12 కరణಗಳಲ್ಲಿ అన్నారు. ದ್ವಿದಶ ಕರಣದಲ್ಲಿ ಪದುಮನಾಭನು ಕೇಶವಾದಿ 12 ರೂಪದಲ್ಲಿ. మనకు 11 ఇంద్రియములే కదా, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 1 మనస్సు. అయితే 12 ఇంద్రియములు అన్నారు అనంటే బుద్ధిని చేరుస్తూ ఉన్నారు. ఆ బుద్ధిని చేర్చినప్పుడు 12 ఇంద్రియములు అవుతూ ఉన్నాయి. ఇక్కడ 12 నామములు, కేశవము మొదలుకొని ఆ 24 నామముల్లో మొదటి 12 భగవద్రు కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, ఈ 12 భగవద్రూపములు ఉన్నాయి. ఈ విధంగా మన దేహంలో, మన ముఖమునందు ఇన్నిన్ని నాడులున్నాయి, ఇన్ని నదులున్నాయి, ఇన్ని భగవద్రూపములున్నాయి అని మనము ప్రతినిత్యము అనుసంధానము చేసుకుంటూ ఉండాలి. ఇక సుషుమ్నా నాడి, మధ్యనాడి చాలా మృదువైనటువంటిది. ఆ సుషుమ్నా నాడి పరిణామం ఎంత అని అంటే అత్యంత సూక్ష్మమైనటువంటిది, తేజోమయమైనటువంటిది, అతీంద్రియమైనటువంటిది ఆ సుషుమ్నా నాడి, మధ్యనాడి.
అది మనకు తుంది ప్రదేశము నుండి రెండు తొడలు కలిసినటువంటి ప్రదేశము నుండి శిరఃపర్యంతము మనము ప్రాణము ఉత్క్రమణము కావాలంటే ఆ సుషుమ్నా నాడి నుండి ఈ బ్రహ్మరంధ్రము శిరస్సుల ద్వారా బయటికి వెళ్ళాలి. ఆ సుషుమ్నా నాడి ఇప్పుడే చెప్పినట్లుగా అత్యంత సూక్ష్మమైనటువంటిది, తేజోమయమైనటువంటిది, అతీంద్రియమైనటువంటిది మరియు మృదువైనటు. ఆ సుషుమ్నా నాడి పరిణామం ఎంత అనంటే ఒక వెంట్రుకను తీసుకొని నిలువుగా అనేక భాగాలు చేసి అందులో ఒకటి తీసుకుంటే ఎంత పలుచగా ఎంత సన్నగా ఉంటుందో అది. ఒక వెంట్రుకను నిలువుగా అనేక భాగాలు చేయడానికి అవుతుందా అనంటే కాదు. అయితే ఆ సుషుమ్నా నాడి యొక్క పరిణామం చెప్పడానికి ఒక మెజర్మెంట్, ఆ ఒక వెంట్రుకను తీసుకొని నిలువుగా అనేక భాగాలు చేస్తే అందులో ఒక భాగము ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా సుషుమ్నా నాడి ఉంటుంది. అందుకే అత్యంత సూక్ష్మమైనటువంటిది. అక్కడ మధ్యనాడి ఉంటుంది. అక్కడ మనము సాధన చేసి ప్రాణము ఉత్కృష్టమైనటువంటి మరణము, సాధకుడికి మరణమే మంచివాడికి మరణమే సాక్షి అన్నట్లుగా నిజమైనటువంటి సాధకునికి ప్రాణము ఆ సుషుమ్నా నాడి నుండి బ్రహ్మరంధ్రము పగిలి అక్కడ రంధ్రము పగిలి ప్రాణం పోతుంది. అది ఉత్కృష్ట మరణం. అలా కాకుండా పైన ముఖంలో మనకు 7 రంధ్రాలు ఉన్నాయి. 2 కన్నులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు, 2 చెవులు. మంచి మరణము పైన ఉన్నటువంటి 7 రంధ్రముల ద్వారా ప్రాణము పోవటము మంచిది. అలా కాకుండా క్రింద ఉన్నటువంటి అధో 2 రంధ్రముల నుండి ప్రాణము పోవటం అనేటటువంటిది మంచి మరణము కాదు. కాబట్టి ఈ విధంగా మన దేహంలో, మన ముఖంలో ఇంతమంది దేవతలు, నదులు, పవిత్రమైన నదులు, భగవద్రూపములు ఉన్నాయి అని చెబుతూ ఈ విధంగా మనము జ్ఞానానుసంధాన పూర్వకంగా ప్రతినిత్యము మనము జీవనాన్ని సాగించాలి. ఇది సాధ్యమా అంటే సాధ్యము కాదు. అయితే సాధనమున పనులు సమకూరు ధరలోన. మీకే కాదు, నేను ఇంత చెబుతున్నా, నేను కూడా దీనిని అనుసంధానం చెయ్యాలి అనంటే ప్రత్యేక సాధన చేయాలి, మనస్సు పెట్టాలి, మననము, ధ్యానము అన్నీ చేసి సాధన చేస్తే మన సాధన పక్వమైనప్పుడు ఇవన్నీ కూడా మనకు జీవితంలో అలవరుచుకోవడానికి సాధ్యమవుతుంది అని చెబుతూ ఇక రేపు మనము 20వ పద్యాన్ని చెప్పుకుందాము అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.